ఇవి అంబులెన్స్లా లేక రోడ్డు మీద తిరుగుతున్న యమపాశాల? ప్రాణాలు కాపాడాల్సిన వాహనాలు నిలువున ప్రాణాలు తీసే మృత్యు శకటాలుగా మారాయి. వెల్నెస్ హాస్పిటల్ ముసుగులో జరుగుతున్న ఈ దారుణమైన దోపిడీని దగాని కైజర్ న్యూస్ బట్టబయలు చేస్తోంది. ఫిట్నెస్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, కనీసం ప్రాణం పోసే ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదు. అంబులెన్స్లో స్ట్రెచర్ని చూస్తే శవం కూడా భయపడి లేచి కూర్చునేలా ఉంది. లోపలి వాళ్ళ సంగతి సరే, రోడ్డు మీద వెళ్లే సామాన్యుల ప్రాణాలకు గ్యారంటీ ఏది? హలో ఎక్స్ డిఎంహెచ్ఓ తిరుపతి రెడ్డి గారు, ఇన్నేళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉండి ఏం పీకినట్లు మీరు? అట్లీస్ట్ అంబులెన్స్ అంటే ఎలా ఉండాలో కనీస సోయి కూడా లేదా నీకు? నీ అనుభవం అంతా ఆడవాళ్ళని తిట్టడానికి, వాళ్ళ మీద చేయెత్తడానికి, తైతక్కలాడడానికి, డాన్సులు చేయడానికేనా? ఇప్పుడు నువ్వు చేస్తున్న మెడికల్ డైరెక్టర్ జాబ్లో ఇచ్చే జీతం సరిపోవడం లేదా నీకు? మెడికల్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న నీకు అంబులెన్స్ ఎలా ఉండాలో అనే మినిమం సెన్స్ కూడా లేదా? అందుకే ఇలాంటి చిల్లర పనులు చేసి మీ మేనేజ్మెంట్కి కోట్లు సంపాదించి పెడుతున్నావా? ఇందులో నీకొచ్చే వాటా ఎంత? పాత డొక్కు ఇనుప ముక్కలకు రంగులు వేసి రోడ్ల మీద తిప్పి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సిగ్గనిపించడం లేదా మీకు అసలు? ఇకపోతే డైరెక్టర్ సుమన్ గౌడ్, అసద్, వివేకానందరెడ్డి, వీళ్ళకి మనుషుల ప్రాణాల కంటే డబ్బు మదమే కళ్ళ నిండా నిండిపోయినట్టుంది. అధికారుల అండదండలు ఉందనా, రౌడీల బలం ఉందనా, లేక డబ్బుతో దేన్నైనా కొనవచ్చన బలుపు అనుకుంటా. అందుకే కదా పాత ఇనుప సామాన్ల షాప్లో ఉండాల్సిన డొక్కు వ్యాన్లు రోడ్ల మీద తిప్పుతున్నారు. ఇక అధికారులు, ఇప్పుడు మీ 2 అంబులెన్స్లు సీజ్ అయిపోయాయి. ఇక అధికారులు మిమ్మల్ని కోర్టు మెట్లెక్కిస్తారా, లేక మళ్ళీ మీ పైరవీలతో బయటకు వస్తారా? ఇంకా దారుణం ఏంటో తెలుసా? ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్లో పేషెంట్లకు బదులు ఫుడ్ డెలివరీ చేస్తున్నారట. ఛీ, మనుషుల ప్రాణాలంటే మీకు అంత లోకువా? పేషెంట్లను తీసుకెళ్లే వాహనంలో ఫుడ్ సప్లై చేయడం ఏంటి గలీజ్గా? ఇది మేం చెప్తున్న మాట కాదు, డైరెక్ట్గా ఆర్టీ అధికారులు బయటపెట్టిన నిజం. ముందే అంబులెన్స్ అంటే రకరకాల రోగాలతో ఉన్న వాళ్లను ఎక్కించుకొస్తారు. దాంట్లో ఫుడ్ డెలివరీ ఏంటి? ఆ అంబులెన్స్ హైజీన్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఆఖరి హెచ్చరిక. పాత డొక్కు వాహనాలకు రంగులు వేసి జనాల్ని మోసం చేయడం ఆపండి. ఇప్పటికైనా ఆ అంబులెన్స్లకు ఫిట్నెస్ చేయించండి, ఇన్సూరెన్స్ కట్టండి. నిజంగా ఆర్టీఏ అధికారులకు హ్యాక్ చెప్పాల్సిందే. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ను ఫుడ్ డెలివరీ డబ్బాగా మార్చిన వెల్నెస్ హాస్పిటల్ దందాను అడ్డంగా పట్టుకున్నందుకు మీకు సెల్యూట్. అమ్మాయకుల ప్రాణాలతో జూదమాడుతున్న ఈ హాస్పిటల్ ఎమకింకరల గుట్టు రట్టు చేసిన అధికారుల పనితీరు అమోఘం. ఇలాంటి తనిఖీలు నిరంతరం జరగాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రతి వెల్నెస్ లాంటి సంస్థల అరాచకాలను అణిచివేయాలి. మీ వెంటే మేమున్నాం. ఈ దోపిడీదారులను వదలకండి. ఇది వెల్నెస్ హాస్పిటల్ బండారం. ఆధారాలతో దొరికిపోయింది. చట్టం మిమ్మల్ని వదలదు. నిజాల వేటలో ఎవరిని వదిలిపెట్టం. చూస్తూనే ఉండండి మీ కైజర్ న్యూస్.